టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్ లో చంద్రబాబు కీలక సూచనలు చేశారు. 3 గంటల పాటు సాగిన సమావేశంలో మహానాడు నిర్వహణ ప్రధాన ఎజెండాగా చర్చ జరిగింది. మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు ఆమోదం లభించింది. కార్యకర్తే అధినేత అనేది మహానాడులో ప్రాజెక్టు కావాలని చంద్రబాబు సూచించారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ చాటాలన్నారు. ఇక పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలు వెన్నుదన్నుగా ఉన్నారని, ఆ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే సందేశం ఈ మహానాడు ద్వారా చాటి చెప్పాలని చంద్రబాబు చెప్పారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం దాదాపు 3 గంటల పాటు జరిగింది. దీంట్లో చాలా కీలకంగా మహానాడుకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏదైతే మహానాడు తీర్మానాల కమిటీ నిన్న మొన్న సమావేశమైంది. దీంట్లో మొత్తం 19 తీర్మానాలు మహానాడులో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఆ తీర్మానాలన్నింటినీ కూడా పోలిట్ బ్యూరో ఆమోదించింది. అదేవిధంగా పార్టీ ఏదైతే సంస్థాగత వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా చంద్రబాబు పలు కీలక అంశాల గురించి ఇక్కడ పోలిట్ బ్యూరో సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆన్లైన్ విధానంలో సమావేశం అయితే జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ ఉండవల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్లోకి రావడం జరిగింది. అదేవిధంగా చూసిన మిగిలిన వారంతా కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, అచ్చెన్నాయుడు, రామయ్య ఎక్కడి నుంచి కూడా హాజరయ్యారు. మొత్తం కూడా 29 మంది కూడా దీనిలో మాట్లాడటం జరిగింది. పలు కీలక అంశాల గురించి చర్చించారు. ఇటు పరిస్థితుల్లో కూడా కార్యకర్తలకు సంబంధించి ఫస్ట్ నుంచి పార్టీకి అండగా ఉండే బలహీన వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే కొంతమంది నేతలైతే మండల వైజ్ గా మహానాడిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడిన నేపథ్యంలో చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లస్టర్లో సమావేశాలు పెట్టాల్సిందని కూడా చెప్పడం జరిగింది. ప్రతిరోజు కూడా 27, 28 కేంద్ర కార్యాలయం నుంచి కూడా తాను అదేవిధంగా రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ సభ్యులు ఇక్కడి నుంచి పోలిట్ బ్యూరో సభ్యులు ఇక్కడి నుంచి కూడా మహానాడులో పాల్గొంటారు. ఏదైతే జిల్లాల్లో కావచ్చు అన్ని చోట్ల కూడా ఒక క్లస్టర్ యూనిట్ గా అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మహానాడు. అక్కడి నుంచి అందరూ కూడా ఆన్లైన్ విధానంలో హైబ్రిడ్ విధానంలో దీంట్లో పాల్గొంటారు. ముఖ్యంగా ఏదైతే దీంట్లో ప్రసంగించే వక్తలు ఎవరైతే ఉన్నారో వారు స్పష్టంగా సబ్జెక్టుపై అవగాహన కలిగి ఉండాలని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉదయం 9 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశాలు ఉంటాయి. 2 రోజుల పాటు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కేడర్ మొత్తం కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఎమ్మెల్యేలు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో ఉంటారు. ఇక్కడ కేంద్ర కమిటీ కావచ్చు రాష్ట్ర కమిటీ అంతా కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తన అధ్యక్షతన ఇక్కడ జరుగుతుందని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీ సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి కూడా పలు కీలక అంశాలు కూడా చర్చించడం జరిగింది. ఫస్ట్ ఏదైతే ముఖ్యంగా తీసుకుంటే తీర్మానాలకు సంబంధించి కూడా 19 తీర్మానాలు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 13 తీర్మానాలు, తెలంగాణకి సంబంధించిన 4, అదేవిధంగా చూసుకుంటే కనుక ఒక రాజకీయ తీర్మానం ఉంటుంది. అండమాన్ నికోబార్కి సంబంధించిన ఒక తీర్మానం కూడా ఉండబోతుంది. ఈ తీర్మానాలని ఎవరు ప్రవేశపెట్టాలి, ఎవరు బలపరచాలనేది కూడా కొంత పార్టీ అయితే ఎక్సైజ్ చేస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సుదీర్ఘంగా పార్టీకి సంబంధించిన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ తీర్మానాల్లో కీలకమైన అంశాల గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే తీర్మానాలు ఏదైతే సూపర్ 6 పేరుతో ఆంధ్రప్రదేశ్లో 2024లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత అమలు జరిపిన విధానం కావచ్చు, పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆయిల్ రేట్లు పెరగడం కావచ్చు, తదితర అంశాలకు సంబంధించి కూడా ఇక్కడ తీర్మానాల రూపంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం ఏ విధంగా ఏదైతే అభివృద్ధి నిరోధకంగా ఏ విధంగా తయారవుతుంది, వైసీపీ ఏ విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది, ఏ విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి, యువతకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతున్నాయి, ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా కార్యకర్త అధినేత అనే లక్ష్యంతో కూడా ఈ సమావేశం జరగాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ రిఫ్లెక్ట్ అయ్యే విధంగా కూడా ఆయా తీర్మానాలను ప్రవేశపెట్టాలని కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. ఏదైతే తీర్మానాల కమిటీ ఆమోదించిన తీర్మానాలన్నీ కూడా పోలిట్ బ్యూరో కూడా ఆమోదించింది. అయితే ఇప్పుడు ప్రధానంగా వక్తలను ఎవరిని ఎంపిక చేయాలి, ఎందుకంటే ప్రజల్లోకి బలంగా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి మంచి వక్తలను కూడా ఎంపిక చేయాలి, కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వాలని ఇక్కడ పోలిట్ బ్యూరో అభిప్రాయపడింది. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.